ఇది తెగులూరు వంకాయ దమ్ బిర్యానీ. దీంట్లో ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయ వండేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఉల్లిపాయతోటి ఈ విధంగా సూపర్ టేస్ట్ అండి. ఈ వీడియో వచ్చేసి మా బాబు నేను ఇద్దరం కలిసి చేసాము. ఫుల్ వీడియో పెడతాను. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. వంకాయ కూడా చూడండి ఎంత మంచిగా ఉడికిందో. మాది ఎంతో టేస్ట్గా ఉందండి. ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్. ఇది ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని కాడ తీసేయాలి. సుట్కాయని కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇట్లా తీసేసుకుంటే మనకు ఈడ వాడిపోయి ఉంది కదా, అది రాకుండా ఉంటుంది. ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. చూడండి, చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇట్లా కట్ చేసుకున్నట్టువే. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ తరుక్కుందాం ఫ్రెండ్స్, సన్నగా వేయించుకోవడానికి. ఉల్లిగడ్డ ఫ్రై చేసేదానికి ఉల్లిగడ్డ సన్నగా తరిగేస్తున్నాడు అనమాట. ఈ విధంగా 2 విధాలుగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ టైం కట్ చేసుకోవచ్చు. ఇంకో రకం కూడా చూపిస్తాను చూడండి. ఇంకొక రైట్ సైడ్ వచ్చేసి ఇట్లా మనకి ఇట్లా 2గా కట్ చేసుకుంటాం కదా, దాన్ని వచ్చేసి ఇట్లా కట్ చేస్తే కదా మనకు తీగలుగా వచ్చేస్తుంది అనమాట. సన్నగా కట్. చూడండి మా బాబునే కట్ చేస్తుండు. చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే కదా మనకు నలిపినప్పుడు చూడండి తీగలు లెక్క వచ్చేస్తాయి అన్నమాట ఉల్లిగడ్డ అనేది. నేను ఇవన్నీ కట్ చేసుకునే తలకి మనకు సన్న బియ్యం అయినా కానీ బిర్యానీ చేసుకోవచ్చు, బాస్మతి రైస్ అయినా కానీ బిర్యానీ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు సన్న బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను అన్నమాట. మనం ఇప్పుడు మసాలాకు ఈ వంకాయలు ఈ విధంగా కట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకునే తలకి రైస్ అనేది బాగా నానిపోతాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా ఫస్ట్ రైస్ నానబెట్టుకోండి. ఉల్లిపాయలు కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సెకండ్ టిప్లో చెప్పాను కదా, ఇట్లా విడివిడిగా వచ్చేస్తుంది. ఇట్లా నలిపితే మనం వేయించేటప్పుడే కాడతోటి ఇట్లా విడైపోతాయి ఫ్రెండ్స్. వేయించేటప్పుడే. ఆ తర్వాత వచ్చేసి మనకు వంకాయకు కావాల్సిన మసాలా చూడండి. పచ్చిమిర్చి, వెల్లిపాయలు, ఉప్పు, కారం, లవంగాలు, ఇలాచి, చెక్క, పల్లీలు, వేయించి పెట్టిన పల్లీలు. ఇవి మనకు ఇంకా కావాలంటే కన్నా అల్లం ముక్క అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మా ప్రస్తుతానికి అల్లం ముక్క లేదు కాబట్టి ఈ విధంగా మసాలా అనేది వేసుకుంటున్నాము. నా కింద వీడియోస్లో కూడా తెల్ల వంకాయ దమ్ బిర్యానీ చేశాను. మీరు కూడా వీడియో చూసి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వించి వేసేద్దాం.
పల్లీలు, లవంగాలు, యాలకులు, చెక్క, అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. క్యాప్ ఈ విధంగా వంకాయని తీసుకొని మనం ఇప్పుడు మసాలా కొట్టుకునేది లైట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మా బాబుది వయసు నా వయసు రెండు వస్తాయి. ఈ విధంగా లైట్గా అనేది పెట్టేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా మసాలా అంతా పెట్టేసుకోవాలి వంకాయకు. ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్దాం. ఈ విధంగా వంకాయలకు అనేది మసాలా పెట్టేసాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి మిగిలిన వంకాయలలో మసాలా కొట్టిన మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసేసి కలుపుకొని మసాలాలకి వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పెరుగు వేసుకుంటాం. గరం మసాలా వేసి పెరుగు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. 1 స్పూన్, 4 స్పూన్స్ అయితే వేసుకోవాలి పెరుగు. మా అమ్మ అయితే గరం మసాలా వేసేస్తుంది ఫ్రెండ్స్. గరం మసాలా చూడండి. ఇంకా మిక్సింగ్ అంతే. మిక్సింగ్ ఫ్రెండ్స్. మా మమ్మీ గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకున్నాము నూనెలోకి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఇవి విడగొట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, నేను చెప్పాను కదా విడిపోతాయి అని నూనెలో వేయగానే. చూడండి విడిపోయాయి. ఇది సాజీరా ఫ్రెండ్స్. ఇది చెక్క, స్టార్ పువ్వు, లవంగాలు, ఇలాచి. ఇప్పుడు నీళ్ళల్లో వేసేసుకున్నాం. ఇలా బిర్యానీ ఆకేసేసుకున్నాం. తర్వాత నేను చూపెట్టిన మసాలాలు, నూనె వేసేసుకున్నాం. వేసేసుకున్నాం. ఇప్పుడు మనం గిన్నెలకి తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అంత దూరం అవుతా చెప్పు. ఉల్లిపాయలు ఇట్లా ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకొని ఫ్రై చేసుకొని పక్కకి తీసేస్తున్నాను. ఇప్పుడు మసాలా పెట్టిన వంకాయ అనేది ఆయిల్లో వేస్తున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ విధంగా మసాలా వంకాయలు ఈ విధంగా మంచిగా ఆయిల్లోనే ఏగనియాలి. చూడండి, ఇప్పుడు ఇవి సైడ్ తీసేసుకున్నాం. కొంచెం సైడ్కి నీళ్ళలో వేసిన మసాలానే మళ్ళీ వేస్తున్నాను ఫ్రెండ్స్. సైడ్లో నూనెలో వేయించుకోవాలి. సాజీరా, స్టారు, చెక్క, 2 యాలకులు, ఇలాచి. ఇప్పుడు సైడ్కి ఏం చేసుకోవాలి.
విధంగా వేగిన తర్వాత మొత్తం కలిపేస్తున్నాను అన్నమాట. కలిపి పెట్టిన మసాలా వేసేస్తున్నాం. ఈ విధంగా మసాలా వేసిన తర్వాత ఈ విధంగా ఏం చేస్తున్నాను అన్నమాట. కొద్దిసేపు వేయించుకుంటాం ఫ్రెండ్స్ మసాలాను. ఈ విధంగా బాగా మంచిగా ఏగనియాలి. ఆ తర్వాత వచ్చేసి స్టవ్ బంద్ చేసేసి నిమ్మకాయ అనేది పిండుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. చాలే ఈ విధంగా కొత్తిమీర వేసేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఈ స్టవ్ అనేది బంద్ చేసేసుకోండి. స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత చల్లారినాక నిమ్మకాయ అనేది పిండుకుంటాం. ఒక అద్ద నిమ్మకాయ. ఇప్పుడు నిమ్మకాయ పిండేద్దాం. ఇప్పుడు కలిపేద్దాం. ఇప్పుడు మనం బియ్యం వేసేసుకుందాం. వేడి నీళ్ళల్లో రైస్ నానబెట్టుకున్న రైస్ అనేది వేసేసాను అనమాట. కలిపేసుకుందాం నీళ్ళలో వేసిన బియ్యాన్ని. ఇప్పుడు రైస్ అనేది మనకు ముక్కాలు భాగం వరకు ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు మొత్తం వలకాంటల్లో వడేస్తాను. జాలీకి వేసేసుకుందాం. అన్నం ఎక్కువ అవుతుంది మా ఏం కాదు. ఇప్పుడు వడేసుకున్న అన్నానికి ఒక లేయర్ అనేది వేసేస్తున్నాం కుక్కర్లో. రైస్ కుక్కర్ గిన్నెలో వేసేస్తున్నాను అనమాట. చాలు కొంచెం వేసి చాలుమా. చూడండి ఈ విధంగా వేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏం పెట్టిన మసాలా వంకాయ కూడా వేసేస్తున్నాను. కొంచెమే. ఇప్పుడు మసాలా ఏమా మసాలా అయితే చాలా సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక లేయర్ అన్నం వేయాలి. పట్టుకొని ఇప్పుడైతే కర్రీ మొత్తం వేసేస్తున్నాను. లాస్ట్ లేయర్ ఇది కర్రీ. ఇప్పుడంతా సమానంగా చేసుకోవాలి మసాలా. ఆ తర్వాత వచ్చేసి మిగిలిన అన్నం అనేది వేసేస్తున్నాం లాస్ట్లో. సమానంగా అది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం. రైస్ కుక్కర్ మీద పెట్టేసామన్నమాట. ఇప్పుడు ఫుడ్ కలర్ అనేది వేసేస్తున్నాను. వాటర్ కలర్ నీళ్ళల్లో వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతే. ఆ తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేస్తున్నాము. మా పిట్ట అయితే పాటలు పాడుతుంది చూడండి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ లో. ఆ తర్వాత వేయించుకున్న ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు వేసేస్తాం. వేసయ్యా. చూడండి
ఈ విధంగా ఉల్లిపాయలు వేసేసిన తర్వాత నెయ్యి వేసేస్తున్నాము. ఈ విధంగా నెయ్యి వేసిన తర్వాత మూత వేసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేట్ పెట్టేస్తున్నాను. మైదా పిండిలో కొన్ని వాటర్ పోసేద్దాం. ఇప్పుడు బొక్కల కాడ పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఆవిరి పోకుండా రైస్ కుక్కర్ గిన్నెకు ప్లేట్కి అనేది మైదా పిండి కలుపుకొని ఈ విధంగా పెట్టేస్తుండు. ఇప్పుడు వాటర్ అనేది మీద పెట్టేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు నేనైతే దమ్ చేసిన దాన్ని తీసేసాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ పిండి ఉంది కదా, చూసేసుకున్నాం. చూసారా మా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. ఇలా పిండి ఉంది కదా ఫ్రెండ్స్, అది చూసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం తిరిగేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి అన్నమాట పడుతుంది. కొంచెం వేసేసాను. ఇప్పుడు మా మమ్మీ ఇస్తుంది చూడండి. వేసి రైస్ అయితే కలిపుతుంది చూడండి. ఆహా భోజనంబు ఈహ భోజనంబు. చూడండి మా భోజనంబు. మా బాబు పాడు నువ్వే పాడమ్మా. మా మమ్మీ పాడుతుందంట చూడండి. పాడు. చెప్పండి. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇది తెగులూరు వంకాయ దమ్ బిర్యానీ. దీంట్లో ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయ వండేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఉల్లిపాయతోటి ఈ విధంగా సూపర్ టేస్ట్ అండి. ఈ వీడియో వచ్చేసి మా బాబు నేను ఇద్దరం కలిసి చేసాము. ఫుల్ వీడియో పెడతాను. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. వంకాయ కూడా చూడండి ఎంత మంచిగా ఉడికిందో. మాది ఎంత టేస్ట్గా ఉందండి. ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాయ్ అండి.